ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై పోటీ చేసి గెలుపొందినటువంటి ఆ సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యాలయంలో కూడా వాదోపవాదాలు విన్నారు. స్పీకర్ కార్యాలయం ఈ రోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విషయం పైన క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య ఇద్దరు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలు చేసిన చింతా ప్రభాకర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్లను కొట్టిపారేశారు స్పీకర్. పార్టీ మారారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టుగా ప్రకటించారు. గతంలో 5 ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లు కూడా ఇదే రకం కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇప్పటికీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 7 క్లియరెన్స్ వచ్చింది. గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మొదటిసారి వాదోబాదలు ఉన్న తర్వాత మొదటి రోజునే ఆయన విచారణ పూర్తి చేసి 5 క్లీన్ చిట్ ఇచ్చారు. దాంట్లో PACS చైర్మన్గా ఉన్నటువంటి అరకపూడి గాంధీకి కూడా అసెంబ్లీకి సంబంధించి ఆయన PS సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న ముకుల్ రాయ్ గతంలో వెస్ట్ బెంగాల్లో కూడా ఆయన కూడా ఇదే పొజిషన్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీ గెలుపొంది తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఇదే రకమైన పోస్టును అధిరోహిస్తే డైరెక్ట్గా అక్కడి కల్కత్తా హైకోర్టు ఆయనని అనర్హుడిగా గుర్తించింది. కానీ ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనపై ఎటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్కు వెళ్లారనే ఆధారాలు లేవు అని ఆయనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్టుగా ప్రకటించేశారు. ఆ తర్వాత ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య ఇద్దరిని కూడా అదే మాదిరి డిక్లేర్ చేశారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసి బాన్సువాడ నుంచి 2023 ఎన్నికల్లో ఆయన గెలుపొంది తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఆయన ప్రభుత్వ సలహాదారుడు కూడా ప్రస్తుతం కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే ఈ విషయంలో కొంత టెక్నికల్గా ఇబ్బంది ఎదురవుతుందేమో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని నుంచి తప్పించుకోలేదేమో అని చెప్పి అంతా భావించినప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ 5 ఇచ్చినట్టుగానే ఈయన కూడా క్లీన్ చిట్ ఇచ్చేశాడు. సో మొత్తంగా 7 ఈ అంశం నుంచి తప్పించుకున్నారు. ఇక మిగిలింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాత్రమే మిగిలి ఉన్నారు. మరి వీరిపై ఎప్పుడు విచారణ ఉంటుంది, వీరిపై ఎటువంటి క్లియరెన్స్ వస్తుంది, వీరిపై ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి మధు ఉన్నారు. ఎస్ మధు, సో ఏం జరుగుతోంది, వీరిపైన ఎటువంటి వాదోపాదాల తర్వాత జరిగే అవకాశం ఉంది? ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఇద్దరిపైన తీర్పునిస్తూ ప్రకటన చేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ముగ్గురు మినహాయించి మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో 7 క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు గడ్డం ప్రసాద్ కుమార్. దీనికి సంబంధించినటువంటి నోటు విడుదల చేసి వెళ్ళారు. కొద్దిసేపట్లోనే అఫీషియల్గా అసెంబ్లీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో దీన్ని అప్లోడ్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవు. బీఆర్ఎస్ నుంచి కంప్లైంట్ అందడం అడ్వకేట్సు చింతా ప్రభాకర్ కానీ తర్వాత మరొక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కంప్లైంట్స్ని త్రోసిపుచ్చారు, వాటిని కొట్టివేశారు. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటూ గుర్తిస్తూ ఆయన నోటు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఒక సైడు పక్కన పెడితే అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జాయిన్ అయ్యారో, బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, ఆ సందర్భంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్కసారి జరిగింది. వాళ్ళంతా తర్వాత చేసినటువంటి స్టేట్మెంట్స్ వీడియో ఫుటేజ్ వీడియో రూపంలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యాము అనేటువంటి స్టేట్మెంటు చేశారు. తర్వాత ఎప్పుడైతే హైకోర్టుని తర్వాత సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆశ్రయించారో, ఫిరాయింపు ఎమ్మెల్యేల చట్టం వారిపైన వర్తింపజేయాలనేటువంటిది, తర్వాత వాళ్ళు ప్లేటు ఫిరాయించారు. మేము కప్పుకుంది కాంగ్రెస్ కండువాలు కాదు, ఇది వేరే కండువాలు అంటూ స్టేట్మెంట్ చేశారు. సో మాట మార్చారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. మరికొద్ది మంది ఎమ్మెల్యేలు CLP సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన సమావేశం అత్యంత కీలకమైనది. దానికి ముఖ్యమంత్రి నాయకుడు ఆ సమావేశాలకు కూడా హాజరయ్యారు గతంలో వాళ్ళు. తర్వాత ప్లేటు ఫిరాయించారు. ఫ్లెక్సీలలో మేము బీఆర్ఎస్ఏ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ వేశారు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా. సో ప్రస్తుతం జరుగుతూ ఉంది. 7 క్లీన్ చిట్ ఇచ్చారు. కాకపోతే 7 గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము అని ఇచ్చిన స్టేట్మెంట్సే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంకా 3 కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ ఈ 3 విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏం చెప్పనున్నారు అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతోంది. దానమేమో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి గెలిచి.
కడియమేమో కూతురు కోసం కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేటువంటిది మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాలు పెడతా ఉన్నారు. సంజయ్ కూడా అంతే, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఆయనకు సెగ తగులుతా ఉంది. జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేవలం దారణాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేయడమే కాకుండా మొన్న మధ్య ఆర్టీవీతో పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఆయన మీరు ఏ పార్టీలో ఉన్నారంటే కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పి తేల్చేశారు కూడా. మళ్ళీ రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన ఫిక్స్ అయిపోయారా? గతంలో ఢిల్లీ టూర్లు వేయడం, ఢిల్లీకి వెళ్లి మల్లికార్జున్ ఖర్గేని కలవడం, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మొన్న మెస్సీ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఆయన కండువాలు వేసుకున్న ఫోటోల్ని, మెస్సీని, రేవంత్ రెడ్డిని వెల్కమ్ చేస్తున్నట్టు కొన్ని ఫ్లెక్సీలు వెలిసా హైదరాబాద్లో. హీఈస్ రెడీ. ఆయన అనర్హత వేసినా సిద్ధంగా ఉన్నారా? అనర్హత వేయక మునిపై రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా? యాక్చువల్గా రియల్గా మొత్తం ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో డేర్గా చెప్తా ఉంది ఒక దానం నాగేందర్ మాత్రమే. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు కూడా చెప్తున్నాను, ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికలో నేనే గెలుస్తా అని కూడా దానం నాగేందర్ చెప్తా ఉన్నారు. అంటే ఖైరతాబాద్కు మాత్రం ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది. దానం ఉప ఎన్నికకు మొగ్గు చూపుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక పార్టీలో కాస్త అంతర్గతంగా నిర్ణయం తీసుకున్న తర్వాత, హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప ఎన్నిక ఉండొచ్చు ఫ్యూచర్, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. ఒక్కసారి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక రావడానికి 6 months 6 నెలల లోపల 6 months జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉంటే అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారు అదే డేట్లో. సో దానం రెడీగా ఉన్నారు. దానం మినాయించి మిగతా 9 మందికి క్లీన్ చిట్ ఇవ్వనున్నారా స్పీకర్ అనేటువంటిదే ఇప్పుడు బిగ్గెస్ట్ ఒక సస్పెన్స్ జరుగుతున్నటువంటి దాంట్లో. 7గురికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇంకా ముగ్గురులో దానం ఒక్కని వదిలేస్తే సంజయ్, కడియం శ్రీహరి విషయంలో కూడా బీఆర్ఎస్ సస్పెక్ట్ చేస్తూ ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెక్నికల్ రీజన్స్ చూపిస్తూ కడియంను కూడా తప్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే కడియం గెలిచే పరిస్థితి లేదు అక్కడ. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్లో, జగిత్యాలలో డాక్టర్ సంజయ్ గెలిచేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక సిటీ అర్బన్ మొన్న జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇక్కడ ఏమైనా ఆప్షన్ ఉంటుందేమన్నటువంటి కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. సో ఇక్కడ దానం కాస్త బలమైన క్యాండిడేటు, ఆర్థికంగా సామాజిక పరంగా చాలా రోజుల నుంచి మాజీగా మంత్రి పనిచేసి కాస్త లోకల్గా అందుబాటులో ఉంటాడు కాబట్టి సో దానంతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే మొత్తం 10 మంది నేను కాంగ్రెస్ లో ఉన్నాను అంటున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తోంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేకుంటే పిటిషన్లు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎలా చూస్తున్నారు ఈ విషయం పైన? అంటే వారికి కూడా క్లియరెన్స్ దొరికింది, అటు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నా, ఆయన పార్టీ చేరినట్టుగా అన్ని రకాల ఆధారాలు ఉన్నా కూడా ఆయన పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్న రకంగా స్పీకర్ ప్రకటనని బీఆర్ఎస్ పార్టీ ఎలా భావించే అవకాశం ఉంది? మళ్ళీ వీటన్నిటిని సవాల్ చేయబోతుందా? స్పీకర్ని మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా తదుపరి? ఎగ్జాక్ట్లీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి అసలు లీగల్ టీంకి సంబంధించి సోమా భరత్ ఉన్నారు. ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అఫీషియల్ నోటు విడుదల చేయకుండా ఎట్లా సమాచారం ఇస్తారు బయటకు అనేటువంటిది. ప్రస్తుతం సోమా భరత్ ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. సోమా భరత్ గారు నమస్తే. నమస్కారం అండి. సోమభరత్ గారు, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కాళే యాదయ్య తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు బీఆర్ఎస్లో ఉన్నారు అనేటువంటిది కొద్దిసేపటి క్రితం స్పీకర్ ఓకే చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మీకు ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మాకు అఫీషియల్గా ఇప్పుడు గంట నుంచి స్క్రోల్స్ వస్తూ ఉన్నాయి, జడ్జిమెంట్ ఇచ్చినారు అని. ఇవ్వడానికి ముందే దాదాపు 45 నిమిషాల ముందు నుంచి స్క్రోల్ వచ్చినాయి. ఇది ప్రతి టీవీ ఛానల్లో చెప్పినారు. స్క్రోల్లో కానివ్వండి, తర్వాత అనౌన్స్ చేయడం కానివ్వండి. ఇది ఏం తమాషా నడుస్తుందండి? ఇది కోర్టా లేకపోతే ఇది ఒక జ్యుడిషియల్ ట్రైబ్యునల్. ఇది జడ్జిమెంట్ ఇవ్వకముందే దాని జడ్జిమెంట్ లో ఉన్న సారాంశం బయటకు ఎట్లా వస్తుంది? ఓన్లీ స్పీకర్ ఈజ్ ప్రైవీ టు దిస్. అంటే స్పీకర్ గారి చైర్మన్ ఆ ట్రైబ్యునల్ కి ఆయన చేతిలోనే ఉంటది, ఆయన చేతిలోనే ఉండాలి. దాని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా స్పీకర్ గారిదే. మీరు కోర్టులో ఏమన్నా ఛాలెంజ్ చేయబోతున్నారా? దీనిపైన ఏమైనా తదుపరి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లీగల్ గా? నేను అనేది ఏంటంటే ఇంత నిర్హేతుకంగా తర్వాత ఇంత పద్ధతి లేని విధానంలో ఈ జడ్జిమెంట్ రాకముందే జడ్జిమెంట్ వచ్చినట్టుగా జడ్జిమెంట్ మీరు డెలివర్ చేయకపోతే ప్రచార మాధ్యమాలలో పిటిషన్స్ కొట్టేసినారు వాళ్ళు. ఇంకా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలే అని ప్రకటించినారు అని రావడం అంటే నాణ్యత, ఇప్పుడు ఈ తీర్పు యొక్క నాణ్యత అనేది బయటపడుతుంది కదా.
ఎగ్జాక్ట్ అంటే దానం నాగేందర్ మొన్న స్టేట్మెంట్ చేశారు, మాతో మాట్లాడారు, నేను కాంగ్రెస్లో ఉన్నానని స్టేట్మెంట్ చేస్తున్నారు. అన్న కాంగ్రెస్ లో ఉన్నామని వాళ్ళు చెప్పినా గానీ స్పీకర్ ట్రిబ్యునల్ వారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, ఇంకా వారిది ఇంకా పెండింగ్ ఉన్నది. దాని గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్ ఉన్నాడు కదండి. అవును, సలహాదారుడుగా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు కదా. అవును, ఆయన సోనియా గాంధీని కలిసి వచ్చినారు కదా, కండువా వేసుకున్నారు కదా అక్కడ. రాహుల్ గాంధీని కలిసారు కదా, కండువా వేసుకున్నారు కదా, ముఖ్యమంత్రితో కండువా వేసుకున్నారు కదా. తర్వాత ఆయన స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినాం అనేది టీవీలో ముందు కూడా చెప్పినారు కదా. ఆయన కానీ ఆయన సంతానం కానీ వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ లో చేరినామని స్పష్టంగా ఆయన ఒప్పుకున్న తర్వాత మరి స్పీకర్ గారు వాటన్నిటిని ఎవిడెన్స్ కింద తీసుకోకపోవడం అనేది పూర్తిగా ఏ న్యాయ సూత్రాలు అయితే ఎవిడెన్స్ ని పరిశీలించే న్యాయ సూత్రాలు అయితే వాటికి విరుద్ధంగా చేసినారు. రైట్ 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 థ్యాంక్ యూ. ఆ జడ్జిమెంట్ అనేది పూర్తిగా తప్పుల తడక, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నది, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది, 10th షెడ్యూల్ యొక్క స్పిరిట్ కి విరుద్ధంగా ఉన్నది. రాజీవ్ గాంధీకి నివాళులు ఇచ్చడం కాదు, రాజీవ్ గాంధీకి చనిపోయిన తర్వాత కూడా పంగనామాలు పెట్టేలాగా ఉన్నది. ఎందుకంటే ఆయన చాలా ప్రేమతో తీసుకొని వచ్చింది ఈ చట్టాన్ని. తర్వాత ఆయన కొడుకేమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, కాన్స్టిట్యూషన్ అని బక్వాస్ మాట్లాడుతూ ఉంటాడు, చేసే పనులన్నీ ఇట్లా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సోమవరత్ గారు. సో ఇది సిచ్యువేషన్, ఫర్దర్ గా ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించి. సో కేవలం దానం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని డేర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి, మిగతా 9 మంది మాత్రం మేము బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నారు. అక్కడ స్పీకర్ ముందు వాదిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ మధు. సో ఈ రోజు మరో 2 ఎమ్మెల్యేల విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ్ కాల యాదయ్య ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరారనేటువంటి రకంగా కండువాలు వేసుకున్నారు. వాళ్ళు చేరిపోయారు కాబట్టి వాళ్ళ